పనికిమాలినోడు జగన్మోహన్ రెడ్డి. నీ పేటీఎం ఆర్టిస్టులతో గత 5 సంవత్సరాలు ఈ రకమైనటువంటి విష ప్రచారాలు చేశావు. అయినా ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టి నీ నికృష్టపు దౌర్భాగ్యపు చండాలపు పరిపాలనకి 11 సీట్లతో ప్రతిపక్ష నేత హోదా కూడా. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చెప్పుతో కొట్టలేదురా ఎద్దవ్వా. మేము కొడతా నిన్ను చెప్పుతో. మేము వచ్చి నువ్వు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని వచ్చి నిన్ను కొడతా నేనైతే. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చెప్పుతో కొట్టారు. 40% ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ప్రజలు చెప్పుతో కొట్టే పని అయితే 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి మీరు ఒక్క మనిషిని ఒక వ్యక్తిని ఓడించడానికి ముగ్గురుగా కలిసి వచ్చారు. మీరు గుంపులుగా వచ్చి 46% ఓటింగ్తో గెలిచారు. ఈవీఎం మాఫింగ్ తోనూ ఈవీఎం ట్యాంపరింగ్ తోనూ మీకు ఏ విధంగా అధికారంలోకి వచ్చారో, ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటా ఏ విధంగా అధికారంలోకి వచ్చారో ప్రజలందరూ కూడా గతంలోనే తెలుసు. ఇప్పుడు ఇంకా రోజు రోజుకి ప్రజలకు కూడా బోధపడుతూ ఉంది. మీ నాటకాలేంటి, మీ ఆశాలేంటి అనేది ఇప్పుడిప్పుడే తెలియనోళ్ళు కూడా కొంతమంది మీ నాయకులే, మీ పార్టీలో ఉండే వాళ్ళే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. చూడండి, ఇంకా నేను ఈ వీడియో చూపిస్తే మీకు కూడా విసుగు పుడుతుంది. కానీ ఒక్కసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ట్రెండింగ్ తెలుగు అనేది ఒకసారి మీరు చూడండి. చూసి ఈ యదవని ఏ విధంగా వీడికి గుణపాఠం చెప్పాలో ఒకసారి ఆలోచించండి. నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డిని ఇంత డైరెక్ట్ గా సోషల్ మీడియాలో నీచుడు అంటున్నాడు, నికృష్టుడు అంటున్నాడు, దరిద్రుడు అంటున్నాడు. ఈ నోటికి ఎంత దారుణంగా ఇంకా చాలా మాట్లాడినాడు. ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం అంట 30,000 ఇస్తుందంట, ఒక్కొక్కరికి 15,000 అంట. మరి ఏది 9 నెలలు అవుతుంది ఇంతవరకు ఏది 15,000? ఎంతమందికి వేశారు? ఎంతమంది పిల్లలకి వేశారు? ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి 15,000, నలుగురుంటే నలుగురికి 15,000, 18,000 ఇస్తున్నారు కదా. మరి ఏది ఎంతమందికి ఇచ్చారు 9 నెలల్లో? ఈ సంవత్సరం లెక్క చెప్పబోయి ఫస్ట్ నువ్వు. వచ్చే రాబోయే 4 సంవత్సరాల గురించి కాదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఏం చేశారు? ఏం హామీలు నెరవేర్చారు? సూపర్ 6లు అన్నారు, ఏమన్నా ఇచ్చారా? ఒక్కటన్నా? ప్రజల్ని మభ్యపెడుతూ రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకొస్తూ ఎక్కడో చోట గొడవలు పెడుతూ ఎక్కడో చోట ఏదో ఒకటి చేసి ప్రజల్ని డైవర్ట్ చేసి వాళ్ళ పిచ్చోళ్ళని చేసి మీరు రాజ్యాలు ఏరుతా ఉన్నారు. వచ్చే రాబోయే 4 సంవత్సరాల్లో 30,000 వస్తాయి. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఏమి ఇచ్చాడని చెప్పేసి ఎటకారం మాట్లాడారు కదా. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా, అంత తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి తనకున్న నిస్సహాయ స్థితిని ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి మీరే ఆదుకోవాలి, మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మన రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, మీరే ఆదుకోవాలి, కావాలంటే ఎదురు మీరే ఇవ్వండి, మీరే ఫండింగ్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కరోనా టైం ఉన్నా కూడా ఏ రోజు బైక్ ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఏ రోజు బేదేడుపులు ఏడవలా మీలాగా. అర్థమైందా? మాట ఇచ్చాడు, మాట ఇచ్చిన టయానికి కరెక్ట్ గా నిలబెట్టుకొని ముందే టైం చెప్పి డైరెక్ట్ గా ఈ మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ గా ఎవరైతే అర్హులో వాళ్ళ అకౌంట్లకి డబ్బులు జమ అయ్యేలాగా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ లెక్కలతో సహా ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ఉంది, ఎంతది ప్రజలకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో వేసాం, ఇవన్నీ కూడా ఏ రోజు చేయబోతున్నాం, ఎప్పుడు అమలు చేయబోతున్నాం, ఎక్కడ చేయబోతున్నాం అనేది కూడా పిన్ టు పిన్ చెప్పి చేశాడ్రా. అది నాయకుడి లక్షణం అంటే. అంతే తప్ప ఎలక్షన్స్ కి ముందు ప్రజల్ని నమ్మించి మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పేసి ఒక్కొక్కరిని బాగా ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రాష్ట్ర పరిస్థితులు అసలు బాగలేదు, ఏదన్నా సంపద సృష్టించిన తర్వాతే సంక్షేమాలు ఇస్తామని చెప్పేసి పేద ఏడుపులు ఏడుస్తా నిస్సహాయ స్థితిలో ఎందుకు ఈ నాటకాలు ఇవన్నీను? ప్రజల్ని నమ్మించి ఈ నాటకాలు చేయడం ఎందుకు? వచ్చే సంవత్సరాల నుంచి అమలు చేస్తారా? మరి ఈ సంవత్సరం ఏమైపోయినట్టు? 9 నెలలు అవుతుంది ఇంతవరకు. స్త్రీలకి ఉచిత బస్సు అన్నారు, ఇచ్చారా? నిరుద్యోగ భృతి 3,000 అన్నారు, ఇచ్చారా? ఆడపిల్లలకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత డబ్బులు 1,500 ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఏం చేశారు మీరు? గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తా అన్నారు, ఇచ్చారా? 3 అని చెప్పి 1 ఇవ్వడము, కొంతమందికే ఇవ్వడము, అర్హులైన వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చెప్పేసేసి వాళ్ళకి ఏదో ఒక ఎలిగేషన్ పెట్టేసి చాలా మందిని కూడా ఖాతాదారులని తొలగించేయడం, ఇలాంటి పనులే కదా మీరు చేస్తుంది. వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తా అన్నారు, చేశారా? ఏం చేశారు మీరు? ఏం చేశారు? మళ్ళీ మీకు సిగ్గు శరం లేకుండా మీడియాల ముందుకు వచ్చి మీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఈ విధంగా సిగ్గు లేకుండా ఇంకా ప్రజల్ని ఎంత నమ్మబలుగుతా ఉంటారు? ఖచ్చితంగా మీ అందరూ కూడా ఎవరైతే
తప్పుడు ప్రచారాలని చేస్తూ ఉన్నారో, ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి కుటుంబాన్ని కూడా వేరే వాళ్ళ కుటుంబాన్ని, ఆడపిల్లల కుటుంబాన్ని ఒక రాజకీయంగా మీరు మలుచుకొని ఏదో పైకి ఎదగాలని చూసుకుంటున్నారేమో, ఇంకా ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారేమో. మీలాంటి వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు ఖచ్చితంగా ఉంటాయి. ఖబర్దార్.